దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని. ఆమేన్. నడుమునకు సత్యము అనే దట్టి. చూడండి, మన సర్వ శరీరానికి నడుము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చేతులు బాగున్నా, కాళ్ళు బాగున్నా, ప్రతి అవయవం బాగున్నా సరే మనల్ని నిలబెట్టేది నడుమే కదా. అట్లాగే ఆత్మీయ జీవితంలో లేదా శత్రువు పోరాటాలలో, బలహీనతల్లో, ఏ విషయంలోనైనా సరే సత్యం అనేది మన నడుమునకు దట్టి వంటిదంట. అంటే సత్యంతో మనం అంటుకట్టబడినంత కాలం మనం నిలబడతాం. సత్యం అనేది చాలా శక్తివంతమైంది. ఈవెన్ మన భారతదేశం సత్యమేవ జయతే అనే నినాదం మీద కట్టబడుతుంది, దాన్ని నమ్ముతుంది. సో యేసుప్రభువు సైతం ఏమన్నాడంటే సత్యం తెలుసుకోండి, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. సో ఇక్కడ పౌలు గారు సత్యాన్ని ఆయుధంగా మాట్లాడుతున్నాడు, కవచంగా మాట్లాడుతున్నాడు. సత్యం అనే దట్టి మనల్ని శత్రువు యొక్క కార్యాల నుంచి భద్రపరుస్తుందంట. సపోజ్ అండి, చూడండి, యేసుప్రభువు ఎందుకు సాతాను వచ్చి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు. దేవుని కుమారుడు అయితే, సో నువ్వు ఇప్పుడు వెళ్ళి సాతాను దగ్గర రుజువు చేయాల్సిన అవసరం లేదు. అంటే నీకు డౌట్ ఉంటే చేయాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంటి? సత్యం ఏమంటుంది? నువ్వు నా ప్రియ కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. రక్షణ బాప్తిజం పొంది బయటికి రాగానే పౌరం వాలి, ఇతను నేను ఆనందిస్తున్నాను, ఇతను నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఇంకా మరలా రుజువు చేసుకోవటం ఏంటి? శోధించకూడదని చెప్పాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే కొన్ని వంకర ఆలోచనలను అపవాది మన జీవితాల్లో నాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమించటలేదు, దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నీకు తోడుగా లేడు, దేవుడు ఎందుకు జరిగించట్లేదు, దేవుడు అదెందుకు చేయటం లేదు, దేవుడు ఇదెందుకు చేయటం లేదు. దీన్ని సత్యం తెలియకపోతే మనము కూడా మన పితరుల వలె దేవుని మీద సణిగి గొణిగే వ్యక్తులుగా అవుతాం. బట్ వెన్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్, సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, అనుకూల సమయం నాకు జవాబు తీసుకొస్తాడు అనే ఒక సత్యాన్ని మనం సమ్మతిస్తున్నప్పుడు శత్రువు మన మీద మానసికమైన, శారీరకమైన దాడి చేయటంలో విఫలమైపోతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా నడుమునకు సత్యం అనే దట్టిని కలిగి ఉండి వాక్యాన్ని ఎక్కువగా వింటా, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తా మనం ప్రభు సన్నిధిలో వర్ధిల్లవలసిన వ్యక్తులమై ఉన్నాం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.